గుడ్ ఆఫ్టర్నూన్ మీడియా న్యూస్ కి స్వాగతం. నేను సుప్రియ. నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో థీమాటిక్ యోగా కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ప్రారంభించారు. యోగాభ్యాసకులు, నగర మేయర్ సుజాత ప్రముఖులతో కలిసి కలెక్టర్ యోగాసనాలు వేశారు. సంపూర్ణ ఆరోగ్యానికి యోగా ఒక దివ్య ఔషధమని తెలిపారు కలెక్టర్. మానసిక ఆనందానికి, శారీరక దృఢత్వానికి, సంపూర్ణ ఆరోగ్యానికి యోగా ఒక దివ్య ఔషధమని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో సామూహిక యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని యోగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్థానిక మహిళలు, అధికారులు, యోగాభ్యాసకులతో కలిసి జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, నగర మేయర్ సుజాత, పలువురు ప్రముఖులు యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21న పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు యోగాంధ్ర కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున చేపడుతున్నట్లు తెలిపారు. జూన్ 16న రామతీర్థం బీచ్, జూన్ 17న స్వర్ణాల చెరువు వద్ద ప్రత్యేక పర్యాటక యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రజలందరూ ఈ సామూహిక యోగా కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని యోగాపై అవగాహన పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ 8th నుంచి 21st వరకు మొత్తం రాష్ట్రంలో ఈ ప్రోగ్రాం నడుస్తున్నాయి. 21 రోజున పెద్ద స్థాయిలో మన అన్ని చోట్ల యోగాంధ్ర ప్రోగ్రాం ఉంటుంది. ఈ రోజు నుంచి ప్రతిరోజు చాలామంది ఆల్రెడీ దీనికి అలవాటు ఉంది, యోగా చేస్తున్నారు. ఎవరికి లేదు అంటే ఖచ్చితంగా కొంత సమయం ప్రతిరోజు దీనికి కేటాయించడం చాలా ముఖ్యం. మీ అందరికీ తెలిసిన విషయం అంటే యోగా ఫిజికల్ కాకుండా మెంటల్ స్ట్రెంగ్త్ కోసం కూడా చాలా అవసరం ఉంటుంది. ఇది ఒక సైంటిఫిక్ జస్టిఫైడ్ సైంటిఫిక్ అప్రూవ్డ్ పాయింట్. ఈ రోజు ఎంత ఎంజైటీ, ఎంత లైఫ్ స్ట్రెస్ సమయంలో 5-10 minutes మెడిటేషన్ చేసినా కూడా దీనికి ఇంపాక్ట్స్ చాలా ఉన్నాయి. ఎస్పెషలీ ఈ లైఫ్ స్టైల్ డిజీజెస్ అంటే డయాబెటీస్ కానీ, హై బీపీ కానీ, ఇవన్నిటి కంట్రోల్ చేయడానికి మెడిసిన్స్ అంత ముఖ్యం. దీంతో పాటు మన యోగా అండ్ మెడిటేషన్ కూడా చాలా అంత ముఖ్యం ఉంది. సో ఈ రోజు మీరు అందరు వచ్చిన ఇక్కడ చాలా సంతోషం. మీరు ఆల్రెడీ మొదలు చేస్తున్నారు, కొంత నేను కూడా వచ్చి జాయిన్ అవుతాను. ఇక్కడ నుంచి ప్రతిరోజు కనీసం కొంతసేపు చేసి 21st రోజున ఒక పెద్ద ప్రోగ్రాం చేయాలి కోరుతున్నాను. నెల్లూరు నగరపాలక సంస్థకు ఐఎస్ఓ సర్టిఫికేటు దక్కింది. మంత్రి పొంగూరు నారాయణ, కలెక్టర్ హిమాంశు శుక్లా సమక్షంలో ఐఎస్ఓ సర్టిఫికేటుని అందుకున్నారు కమిషనర్ వైవో నందన్. నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో పలు అంశాలలో ఉత్తమ ప్రతిభ కనపరిచినందుకు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ వైవో నందన్కు ఐఎస్ఓ మేనేజ్మెంట్ సర్టిఫికేట్లను అందజేశారు. స్థానిక నారాయణ మెడికల్ కళాశాల ప్రాంగణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో హైదరాబాద్కు చెందిన హెచ్వైఎం కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ శివయ్య సర్టిఫికేట్లను కమిషనర్ ద్వారా నెల్లూరు నగరపాలక సంస్థకు బహూకరించారు. పారిశుద్ధ్య నిర్వహణ, పరిశుభ్రత, పచ్చదనం, ఇంజనీరింగ్, సివిల్ వర్క్స్, ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా పరిష్కారాలు అందించడం, చెత్త నుంచి సంపద సృష్టించడం, సోలార్ ఎనర్జీని సద్వినియోగం చేసుకోవడం తదితర అంశాలలో ఉన్నతమైన ప్రతిభను యాజమాన్యం కనబర్చి రాష్ట్రంలోనే ఉత్తమ ఫలితాలను సాధించిన సందర్భాన్ని పురస్కరించుకొని ఐఎస్ఓ మేనేజ్మెంట్ సర్టిఫికేట్లను పట్టణ పురపాలక శాఖ మంత్రివర్యులు డాక్టర్ పి నారాయణ, కలెక్టర్ హిమాంశు శుక్లా సమక్షంలో కమిషనర్ వైవో నందన్ అందుకున్నారు. ఈ సందర్భంగా శివయ్య మాట్లాడుతూ ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో ఐఎస్ఓ మార్గనిర్దేశకాల ప్రమాణాలను పాటించడంలో 3 సర్టిఫికేట్ల అర్హత సాధించిందని, మొట్టమొదటిసారి నెల్లూరు నగరపాలక సంస్థ మాత్రమే అని ప్రశంసించారు. నెల్లూరు సిటీ రూరల్ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నియోజకవర్గ ఇన్ఛార్జి ఆనం విజయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కరెంట్ ఆఫీసు సెంటర్ నుంచి వీఆర్సీ సెంటర్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాలతో కలిసి ఆనం, జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఫ్లకార్డులు చేతబట్టి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు.
కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు. అనంతరం ఆనం విజయ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఒక్క హామీని నెరవేర్చిన పాపాన పోలేదని విమర్శించారు. అన్ని వర్గాలను మోసం చేసిన ఘనత ఒక్క చంద్రబాబుకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. 2 ఏళ్ల పాలనకే ప్రజలు విసిగిపోయారని 2029లో కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రూరల్ నియోజకవర్గ వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. మరి ఈ రోజు చూస్తే తెలుగుదేశం ప్రభుత్వం గాని ఆయనకు భాగస్వాములైన కూటమి ప్రభుత్వాది నేతలు కానీ సూపర్ 6 అని సూపర్ 7 అని కూటకపు హామీలతో ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ప్రజలను దుర్మార్గంగా మోసం చేయటం జరిగింది. మహిళల్ని మోసం చేయటం జరిగింది. విద్యార్థుల్ని మోసం చేయటం జరిగింది. ఆరోగ్యశ్రీ అయితే చెప్పాల్సిన పనే లేదు. ఈరోజు పేదవారికి వైద్యం అందకుండా అందరూ కూడా ఎక్కువ డబ్బులతో మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్కు పోయి వాళ్ళు ఇబ్బందులు పాలయ్యేటటువంటి పరిస్థితిని ఈరోజు చూస్తూ ఉన్నాం. ఇన్ని రకాలుగా మోసం చేసినటువంటి కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు తప్పకుండా నిరసించేటటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. రైతుల్ని మోసం చేశారు. ఈరోజు ఆడబిడ్డ నిధని మహిళలకి తల్లికి వందనమని వేలకు వేల రూపాయలు వాళ్ళకి ఇస్తామని అధికారంలోకి రాగానే ఇస్తామని మోసం చేసి ఈ రోజుకి అతి గతి లేకుండా చేసినటువంటి పరిస్థితి చూసాం. అదేవిధంగా నిరుద్యోగులకి 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి అది కూడా అధికారంలోకి రాగానే మేము మొదలు పెడతామని చెప్పిన వాళ్ళు దాదాపు 2 సంవత్సరాలైనా ఈ రోజుకి దాన్ని ఊసే లేదని మనవి చేస్తా ఉన్నా. మరి అదేవిధంగా ఈ మధ్యన జరిగిన డిఎస్సి ఎంత దుర్మార్గం అండి. ఇది గుర్తింపు లేని ఆటలను అంతా కూడా లిస్టులో కలిపి ఎటువంటి రాత పరీక్షలు లేకుండా వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే నెపంతో స్పోర్ట్స్ కోటాని దుర్వినియోగం చేసినటువంటి దుర్మార్గపు పరిపాలన చూసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలలో మమేకమై ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చేసినటువంటి మోసాలని ప్రజలకు తెలియజేసే విధంగా ఈ రోజు బైక్ ర్యాలీ మేము నిర్వహిస్తున్నామని తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా కూటమి ప్రభుత్వ విధానాల్ని నిరసించండి. దగా చేసిన వాళ్ళు తప్పనిసరిగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది భవిష్యత్తులో అని మనవి చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు ఎమ్మెల్సీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జి పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. నగరంలోని వీఆర్సీ సెంటర్, అంబేద్కర్ విగ్రహం నుంచి గాంధీబొమ్మ వరకు, తిరిగి గాంధీబొమ్మ నుంచి వీఆర్సీ సెంటర్ వరకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని నిరసన ర్యాలీ చేపట్టారు. ప్లకార్డులు చేతపట్టి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు. వీఆర్సీ సెంటర్లో పేపర్లను దగ్ధం చేసేందుకు ప్రయత్నించగా చిన్నబజారు పోలీసులు అడ్డుకున్నారు. పర్వతరెడ్డి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అయినా ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. అన్ని వర్గాలను మోసం చేసిందన్నారు. కూటమి పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. 2029లో మళ్లీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల పక్షాన వైసీపీ నిరంతరం పోరాడుతూనే ఉంటుందని చెప్పారు. అనంతరం వైసీపీ నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు సిటీ వైసీపీ శ్రేణులు, మహిళా నాయకురాలు, పర్వతరెడ్డి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వ పాలనలో ఎంతగా తగాపడ్డాడో అది నిరుద్యోగి కావచ్చు, విద్యార్థి కావచ్చు, రైతు కావచ్చు, మహిళ కావచ్చు, యువజనుడు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు వారు కడుపు మండి రోడ్డు మీదకి రావడం కూడా జరిగింది. నిన్నగాక మొన్న చూసాం, నిరుద్యోగుల కడుపు కొట్టి వాళ్ళ ఉద్యోగాలను కూడా అమ్ముకున్నటువంటి ఈ ప్రభుత్వం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రోజు కూడా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా మనం చూడని విధంగా డిఎస్సిలో కూడా నిరుద్యోగులకి వారందరికీ కూడా అన్యాయం చేయడం కూడా జరిగింది. అదేవిధంగా విద్యార్థులకు వచ్చేటప్పటికి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా ఈరోజు విద్యార్థులందరినీ కూడా రోడ్డు మీద పెట్టేటువంటి పరిస్థితి. అలానే ఆడబిడ్డ నిధి కింద 1500 నెలకిస్తానని చెప్పి 1 కోటి మంది మహిళలను మోసం చేసి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఒక్క మహిళకి 1 రూపాయి కూడా ఇవ్వనటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం.
నిరుద్యోగులకి నెలకు 3,000 రూపాయల లెక్కన 30 లక్షల మంది నిరుద్యోగులకి ఇస్తానని చెప్పారు. ఈ రోజుకి ఒక్క నిరుద్యోగికి కూడా ₹1 కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. ఈ విధంగా రైతులకు కానివ్వండి, వృద్ధులకు కానివ్వండి, ఒక్క వృద్ధాప్య పెన్షన్ కూడా ఈ రోజు దాకా కూడా ఒక్క కొత్త పెన్షన్ పథకం కూడా రాకపోగా 66 లక్షల మందికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే క్రమంలో ఈ రోజు 59 లక్షల మందికి మీరు తగ్గించారు. కొత్తగా ఒక్కటి కూడా రాలే. 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తానన్నారు, అది కూడా ఇవ్వాల. రైతులకు సంవత్సరానికి 20,000 ఇస్తానన్నారు, అది కూడా ఇవ్వాల. అదేవిధంగా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు లెక్కన 2 సంవత్సరాలకి 6 గ్యాస్ సిలిండర్లు ఇచ్చి ఉండాలా. ఈ రోజుకి మీరు 6 గ్యాస్ సిలిండర్లు ఒక్కరి మహిళకు కూడా ఇచ్చినటువంటి పరిస్థితిలే. అలా ప్రతి ఒక్క అంశంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో అవన్నీ చేసి చూపిస్తే ఈ రోజు ఏవైతే చెప్పారో వాటన్నిటికీ కూడా వెంటనే పోటు పొడిచి ఈ చంద్రబాబు నాయుడు గారు 2 ఏళ్ళు పూర్తి చేస్తున్నారు. ఈ రోజు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు, ఎప్పుడెప్పుడు మరలా ఎన్నికలు వస్తాయి, జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రిగా చేసుకోవాలా, అందరి జీవితాలు బాగుపడతాయని ఈరోజు ప్రజలందరూ కూడా ఆక్రోధించేటువంటి పరిస్థితి. ఈరోజు రోడ్ల మీదకి ఇన్ని వేల మంది ప్రతి నియోజకవర్గంలో కూడా వచ్చారంటే ఇప్పటికైనా కూడా ప్రభుత్వం కళ్ళు తెరవాలా. రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసం, కుట్ర, వెన్నుపోటు, ద్రోహం వాటన్నింటినీ కూడా ప్రజల గొంతుకుగా ప్రజల ముందుండి నిలబడి ఈ ప్రభుత్వాన్ని నిలదీయడం కూడా జరుగుతుందని ఈ విధంగా హెచ్చరిస్తా ఉంది. గడిచిన 2 ఏళ్లలో చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా ప్రజలను మోసం చేశారని మైదుకూరు మాజీ శాసనసభ్యులు, రాష్ట్ర వైఎస్సార్సీపీ క్రమశిక్షణ కమిటీ అధ్యక్షులు శెట్టిపల్లె రఘురామిరెడ్డి అన్నారు. శుక్రవారం వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమంలో భాగంగా ప్రొద్దుటూరు రోడ్డులో గల మూలబాట వీధి నుండి కడప రోడ్డు బస్టాండు దగ్గర వైఎస్సార్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, ఎంపీపీలు, పార్టీ కన్వీనర్లు, జెడ్పీటీసీలు, సర్పంచులు, గ్రామ కమిటీ నాయకులు, వార్డు సభ్యులు, అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అర్ధరాత్రి కారు బీభత్సం సృష్టించిన సంఘటన నెల్లూరు నగరం మినీ బైపాస్ లో చోటు చేసుకుంది. మద్యం మత్తులో కారు నడిపిన యువకులు 3 బైకులను వేగంగా ఢీకొట్టారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నెల్లూరు నగరంలోని మినీ బైపాస్ పూలేబొమ్మ వద్ద అర్ధరాత్రి కారు బీభత్సం సృష్టించింది. మద్యమత్తులో కారు నడిపిన యువకులు 3 బైకులను ఢీకొట్టారు. ఈ ఘటనలో రోడ్డు పక్కన ఉన్న మినీ ట్రాన్స్పోర్ట్ వ్యానును ఢీకొనడంతో వ్యాను ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న ధనుష్ అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ యువకుడిని మెరుగైన చికిత్స కోసం తిరుపతికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే కారును వదిలేసి యువకులు పరారయ్యారు. కారులో మద్యం బాటిళ్లు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బ్రేక్ అయిపోయింది. బ్రేక్ అయిపోయింది. 2 తీసుకోమని పెడతాం. అసలు దాన్ని తీస్తే సార్ ఇది అంటే లేదు సార్, దాన్ని తీస్తా అది తీయాలి సార్. అది ప్రైవేటు హాస్పిటల్ డాక్టర్ నిర్లక్ష్యానికి 2 నెలల పసికందు మృతి చెందిన దారుణ సంఘటన వెంకటగిరిలో వెలుగు చూసింది. ఇంజెక్షన్ వికటించడంతో తమ బిడ్డ చనిపోయిందని తల్లిదండ్రులు ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణం చింతగుంట గ్రామానికి చెందిన లంక సాయి, రత్నమ్మ దంపతులకు పుట్టిన 2 నెలల పసిబాలుడికి జ్వరం రావడంతో ఓ ప్రైవేటు హాస్పిటల్కి తీసుకెళ్లారు. చిన్నపిల్లల డాక్టర్ సత్యనారాయణ చేసిన ఇంజెక్షన్ వికటించడం వల్ల మా బిడ్డ చనిపోయాడంటూ వెంకటగిరి పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లమని తెలపడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. వాళ్ళు కేసు పెట్టుకోమంటే రాసుకున్నారు. ఏం సార్ న్యాయం అంటే న్యాయం చేస్తాము, కాకపోతే పోస్ట్ మార్టం చేస్తే వాళ్ళు దేని వల్ల చచ్చిపోయాడు అనేదానికి వాళ్ళ మాటల వల్ల ఇంకేమైనా ప్రాబ్లం అని దాని తర్వాత మేము దాని దగ్గర కేసు పెట్టి వేస్తాం. వాళ్ళ కాడ కార్డులు ఉంటాయంట, చిన్నపిల్లలు రావటం కదా, సర్టిఫికేట్ కార్డులు ఉంటాయి. ఆ కార్డుల ద్వారా ఏంటంటే మనం వాళ్ళు కరెక్ట్గా గ్యారెంటీగా నేరుగా అడగలేము. పోస్ట్ మార్టం చేస్తే దాన్ని బట్టి మనం ఈ అబ్బాయి వాళ్ళు ఇంజక్షన్ వేసిన వల్ల చచ్చిపోయాడు అంటే అప్పుడు అవి వాళ్ళ కేసు తీసుకొని ఇమ్మీడియట్గా జైలు వేస్తాము, సీఏ గారు చెప్పారు అన్నాడు. సరే సార్ మాకు కొయ్యబెళ్ళలేదు, మాకు బిడ్డ కొయ్యబెళ్ళలేదు, మాకు కేసు బెళ్ళేదని వచ్చేసాము. వాళ్ళ హాస్పిటల్ వల్ల మా బిడ్డ కోల్పోయాడు, చచ్చిపోయాడు. మాకు లేకుండా పోయాడు. పుట్టక 7 సంవత్సరాలకు ఒక బిడ్డ పుడితే ఆ బిడ్డ చేతికి లేకుండా అలాగే పుట్టిన 2 నెలలకే పోయాడు. కళ్ళారా చూసుకునేదానికి లేదు, మనస్తృప్తిగా చూసుకునేదానికి కూడా అక్కడ పోయింది. ఇప్పుడు ఆ బిడ్డ లేడు, మా ఆశ లేదు. ఆ అమ్మాయి పరిస్థితి ఎట్టుందో, తల్లి పరిస్థితి దారుణంగా ఉన్నది. ఈ అమ్మాయి వాళ్ళ అక్క అబ్బి కావాలంటది, ఎక్కడ తేవాలి? జ్వరం వచ్చింది, అక్కడ చూసుకొచ్చినాక సాయంకాలం సూదేసినాడు, పంపించేసినాడు. మళ్ళీ పొద్దున రమ్మన్నాడు. ఇప్పుడు 12 గంటలకు వచ్చినాం, సూదేసినాడు. ఇంటికి పోయినాం, 2 సేపట్లు ఉన్నాం, మళ్ళీ అక్కడికి నిప్పు చేసినాం. మళ్ళీ ఒకటే ఏడుపు, మళ్ళీ ఎత్తుకొచ్చినాం. మళ్ళీ ఎక్కడికి ఎత్తుకొచ్చినాక నా వల్ల కాదన్నాడు, తిరుపతి పంపించుకున్నాడు. ఇంజక్షన్ చేసిన ఎంత టయానికి పాప చనిపోయింది? ఎప్పుడా? మధ్యాహ్నం 12 గంటలకు వేసినాడు సూది. ఇంటికి వెళ్ళిపోయినాం, మళ్ళీ కడుపు నొప్పి అని వచ్చింది. మళ్ళీ వెంటనే వచ్చేసినాం. వెంటనే వచ్చేస్తే చూపిస్తే మా వల్ల కాదు, తిరుపతి తీసుకోమని. కాదమ్మా, నన్ను ఇంజక్షన్ వేసినప్పుడు పిల్లోడు ఎట్టున్నాడు? నేను ఇంజక్షన్ వేసాడు అన్నావు కదా, రాత్రి ఎట్టా ఉన్నాడు పిల్లోడు? ఒకరోజు తగ్గినట్టు నేను మళ్ళీ వచ్చినాం. మళ్ళీ వచ్చినాక వేసుకున్నాక మళ్ళీ జాస్తి అయ్యింది. కోవూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి స్పాట్లోనే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన నెల్లూరు జిల్లా కోవూరు 16వ నెంబర్ జాతీయ రహదారి రైల్వే బ్రిడ్జిపై చోటు చేసుకుంది. మృతుడు కోవూరు ఎన్ఎస్ఆర్ కాలనీకి చెందిన జడపల్లి శ్రీనివాసులుగా గుర్తించారు. శ్రీనివాసులు గత కొంతకాలంగా మానసిక స్థితి బాగోలేక హైవేపై సంచరిస్తున్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పురిటి బిడ్డనే వేరే తల్లి వద్దకు చేర్చిన నర్సుల నిర్లక్ష్యం ఘటన నెల్లూరు జిల్లా కావలిలో చోటు చేసుకుంది. గుర్తించిన తల్లిదండ్రులు, వైద్యులు నర్సులను నిలదీశారు. పొరపాటు జరిగిందని అసలైన తల్లికి మగబిడ్డను అప్పగించారు. కావలి ఏరియా వైద్యశాలలో నర్సుల నిర్లక్ష్యం వెలుగు చూసింది. ఏకంగా పురిటి బిడ్డనే వేరే తల్లి వద్దకు చేర్చి వారి విధులు ఏ విధంగా చేస్తున్నారో మరోమారు బయటపెట్టారు. పాతకడపాలెం చెందిన సుప్రజ అనే మహిళ కావలి ఏరియా వైద్యశాలకు ప్రసవానికి వచ్చారు. ఆమెకు మగబిడ్డ. మధ్యాహ్నం 12 దాటిన బిడ్డను తీసుకురాకపోవడంతో డ్యూటీలో ఉన్న నర్సులను అడిగితే తీసుకురాకపోగా నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. ఇదే వార్డులో ఆడబిడ్డను ప్రసవించిన తల్లి పక్కన మగ శిశువు ఉండడంతో అనుమానం వచ్చిన మగబిడ్డను ప్రసవించిన సుప్రజ కుటుంబ సభ్యులు నిలదీశారు. మా బిడ్డను అమ్ముకున్నారా అంటూ వారిపై మండిపడ్డారు. తప్పు జరిగిందంటూ హడావిడిగా మగబిడ్డను తల్లి సుప్రజకు అప్పజెప్పారు. దీంతో అక్కడే ఉన్న వైద్యులను నిలదీశారు. తాము గుర్తించకపోతే మా బిడ్డ పరిస్థితి ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్యూటీలో ఉన్న నర్సులు సోని, నిరోషాలను మందలించారు. కంప్లీట్ గ్యారెంటీ చెప్పలేని అన్నాడు డాక్టర్. అసీలో పెట్టాలన్నాడు, పిల్లకాయలు లేకుండా చేయను అన్నాడు. సరే అని మేము దానికి ఒప్పుకొని ఆపరేషన్ ఆపేసాము పిల్లకాయలు లేకుండా. ఇప్పుడు ఆ బిడ్డ మీరు ఏదో ఎవరికి ఇచ్చేసారు, ఇప్పుడు మేమేం చేయాలా? అంటే పిల్లలు లేకుండా మీరు అడిగారా? పిల్లలు లేకుండా అడిగాను. ఏమన్నారు? పిల్లాడికి గ్యారెంటీ చెప్పలేము, పిల్లోడికి పిలిచి వస్తుంది అని చెప్పాడు సార్. తల్లికా? పిల్లాడికి ఏది పిల్లలు లేకుండా ఆపరేషన్ చేస్తే పిల్లోడికి వస్తుందా? బాగలేదు, ఎంత బాగలేదు అన్నట్లే. అదే దాన్ని అందుకనే డౌట్ వచ్చి అడుగుతుంటే కాదు. వాళ్ళు అనేది ఏంటంటే పిల్లడికి బాగుండదు, ఇది ఆపరేషన్ చేస్తే మళ్ళీ ఇబ్బంది పడతారు కదా, అందుకని బిడ్డ బాగలేదు కాబట్టి తర్వాత చూసి చేసుకోవాలి. శిశువుల వాటిలో వాడికి ఏందమ్మా జరిగింది ఏంటంటే ఇప్పుడు ఏమైందని ఏం చెప్పదు, ఏమని బేబీ బాగుంటే చేస్తారు.
ఇప్పుడు ఏమైపోయింది అన్నది. ఇప్పుడు ఏమైంది అంటే ఏమైపోయిందంటే మా బిడ్డలు తెచ్చిస్తా ఉన్నాము మేము. అందులో మా అబ్బాయి ఆడుండి మాట్లాడిగాడు. సరే మా అబ్బాయి బేబీని తెచ్చి ఏడున్నది అని అడిగితే అప్పుడు పరిగెత్తుతుంది ఆయమ్మ పంపించింది. అమ్మాయి తుమ్మలపేటలో ఉండింది, మా కోడలు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉండింది. వాళ్ళు వచ్చి ఇక్కడ కూడా చేర్చారండి. చేర్చారేకి మేము వచ్చి ఆపరేషన్కి వెళ్ళిపోయిందండి. ఆపరేషన్ వెళ్ళిపోయారే మేము వచ్చి డాక్టర్ వచ్చాడు. ఆపరేషన్ చేసి వచ్చి అబ్బాయి బాగలేదు, కండిషన్ బాగలేదు, పిచ్చి వస్తుంది, చిన్న ఆపరేషన్ చేయడానికి రాదు అన్నాడు. చెప్పారేకి మేము భయపడి వద్దులే ఇప్పుడు వద్దులే తర్వాత చూసి చేద్దాంలే అన్నాము సార్ అన్నాం. అంటే మళ్ళీ మరుసటి రోజు వచ్చి అబ్బాయిని ఆ నైట్ ఇచ్చేసారు. అబ్బాయిని ఇచ్చేసి మా రూమ్లో పెట్టుకుని తెల్లారి పొద్దున్నే మళ్ళీ తీసుకుపోయారండి. తీసుకుపోయి 12 గంటల దాకా ఇవ్వలేదు. 12 గంటలు ఇవ్వలేదు. తీసుకుపోయిన అమ్మాయి ఆడ ఉంది. ఇవ్వకపోతే మా పక్కన ఉంటే ఆడవాళ్ళు ఆడపిల్ల పుట్టిన అమ్మాయి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇచ్చేసిన్నారు మా అబ్బాయిని. వాళ్ళకి ఇచ్చేసింటే మేము మా దగ్గర వచ్చి మేము చూసేరేకి ఏంది మన అబ్బాయి లాగా ఉన్నాడు, మన పేర్లు ఉంది చేత మీద రాసి అడ్రస్ ఉంది చూసేరేకి అక్కడ పోయి అడిగాము ఏది మా అబ్బాయి ఏది అడిగితే వాళ్ళు మళ్ళీ రిటర్న్ వాళ్ళ దగ్గర వచ్చి తీసుకొచ్చి అప్పుడు మేము తప్పు అయిపోయింది అంటున్నారు. మేము వదలలేదు సార్, వదలకుండా ఇది అది అడుగుతూ ఉంటే వాళ్ళు డాక్టర్ వచ్చి సమాధానం చెప్పి మీ పిల్లాడిని ఏదో తీరుగా నేను రక్షించే బాధ్యత మాది అని సమాధానం చెప్తున్నారు సార్. అందుకని మేము ఊరుకోలే, ఇప్పుడు కూడా ఊరుకోలే. ఒకసారి పెట్టుకోండి కేసు అన్నాడు. నేను కేసు పెట్టి వాడిని ఫోటో లాక్కుని కేసు పెట్టి వస్తుంటే మళ్ళీ నన్ను వచ్చి పట్టుకున్నారు. వద్దులే మేము సెట్ చేస్తాంలే ఏదో తీరిక చేస్తాంలే అని చెప్తూ ఉన్నారు సార్. ఇప్పుడు కూడా ఇవ్వలేదు సార్, రూమ్లో పెట్టుకొని రూమ్లోని అబ్బాయిని కూడా ఇవ్వలేదు అని చెప్తే ఇవ్వలేదు సార్. ఇక్కడ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.